చైనాలోని వుహాన్లో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా మహమ్మారి. ఇప్పటికీ రకరకాల వేరియంట్స్ రూపంలో మానవాళిపై దాడి చేస్తూనే ఉంది. మరోవైపు మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ప్రాణాంతక వైరస్. ఇవి కాకుండా చైనాలో మరో కొత్త రకం వైరస్ వెలుగు చూసింది. జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు వ్యాపించే వెట్లాండ్ వైరస్ను పరిశోధకులు గుర్తించారు. ఇది కొన్నిసార్లు నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నట్లు కనుగొన్నారు. 2% పరాన్న జీవుల్లో WLV జన్యు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషించగా 12 మందిలో ఈ రకమైన వైరస్ ఉన్నట్లు తేలింది. ఇలా పలు రకాల పురుగుల కాటుకు గురైన 20 మంది బాధితులకు పాజిటివ్ రావడంతో వైరస్ను నిర్ధారించినట్లు పరిశోధకులు వెల్లడించారు. చికిత్స తర్వాత రోగులందరూ కోలుకున్నప్పటికీ ఈ వైరస్ వల్ల నాడీకణ వ్యవస్థపై ప్రభావం చూపటంతో పాటు ప్రమాదకర ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నట్లు ఎలుకల్లో జరిపిన ప్రయోగాల్లో తేలింది. ఈ వెట్లాండ్ వైరస్ కూడా మానవుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూపునకు చెందినది. కొన్ని రకాల పరాన్న జీవుల వల్ల ఇది వ్యాపిస్తుంది. కొన్ని గుర్రాలు, పందులు, గొర్రెల్లోనూ ఈ WLV RNAను ఇదివరకే గుర్తించారు. జంతువుల్లోని రక్తనాళాల్లో నిర్మాణాత్మక మార్పులు కలిగించి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. తాజా అధ్యయనానికి సంబంధించిన నివేదిక ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైంది.